ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా చెన్నై మధ్య చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది. టాస్ గెలిచిన కోల్కతా ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కేకేఆర్ జట్టు సిఎస్కే ముందు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పవర్ ప్లేకు ముందు సిఎస్కే జట్టులో సగం మంది అవుట్ అయినప్పటికీ చెన్నైకి ఈ మ్యాచ్ గెలవడం కష్టంగా అనిపించింది. ఈ సమయంలో డెవాల్డ్ బ్రేవిస్, శివన్ దుబే చెన్నై ఇన్నింగ్స్ ను కాపాడారు. బ్రేవిస్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ ఎంఎస్ ధోని క్రీజులకు వచ్చి 18 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది సిఎస్కే. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సిఎస్కే పై కేకేఆర్ ఓటమితో దాదాపు ప్లే ఆఫ్స్ అవకాశాలు 90% కోల్పోయింది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్ చేరాలంటే టాప్ లో ఉన్న పంజాబ్, ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ లలో 2 జట్లు ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేకేఆర్ మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. అప్పటికి నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందో లేదో కూడా తెలియదు. మొత్తానికైతే 90% కేకేఆర్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. ఇక మ్యాచ్ అనంతరం తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె స్పందించాడు. జట్టు ఓటమి చాలా నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో మేము మరో 10 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. 190కు పైగానే టార్గెట్ ఉంచాలని అనుకున్నాం. కానీ టార్గెట్ ఓ 10 పరుగులు వెనకబడడంతోనే గెలవాల్సిన ఈ కీలక మ్యాచ్ లో ఓటమి పాలయ్యామని అజింక్య రహానె అన్నాడు. వైభవ్, బ్రేవిస్ మధ్య జరిగిన ఆ ఒక్క ఓవర్ మా ఫలితాన్ని తారుమారు చేసింది. ఆ ఓవర్ లో ఏకంగా 30 పరుగులు ఇవ్వడం గెలుపు అవకాశాలని దూరం చేసిందని, అందులోనూ క్యాచ్ డ్రాప్ తో సువర్ణ అవకాశాన్ని కోల్పోయాం. మా ఓటమి ఇక్కడే ఖాయమైపోయింది. అయితే చివరి వరకు పోరాడిన తీరు బాగానే ఉన్నప్పటికీ గెలవాల్సిన మ్యాచ్ లో మాత్రం గెలవలేకపోవటం ప్లే ఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. మేము రెండింటిలో 2 మ్యాచ్లు గెలిచిన ఇతర జట్ల ఓటములపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏం జరుగుద్దో చూద్దామని అజింక్య రహానె పేర్కొన్నాడు.